మనోవీణపై పలికెను శివబాబా స్మృతి గీతం. ఆత్మజ్యోతిలో వెలిగెను పరమాత్మ ప్రేమ దీపం. నీ తలపుల పవనంలో తేలియాడే హృదయం, నీ దరి చేరాలని తపించెను నా జీవం. మనోవీణపై పలికెను శివబాబా స్మృతి గీతం. ఆత్మజ్యోతిలో వెలిగెను పరమాత్మ ప్రేమ దీపం. నీ తలపుల పవనంలో తేలియాడే హృదయం, నీ దరి చేరాలని తపించెను నా జీవం. యుగ యుగాల అంధకారంలో దారి తప్పిన బాటసారిని నేను. జ్ఞాన సూర్యునిగా నీవు ఉదయించి చూపించావు నిజమైన గమ్యమును. కర్మ బంధనల ముళ్ళు వీడెను నీ కరుణా స్పర్శతో, శాంతి సాగరపు అలలలో మునిగెను నా మనసు పరవశంతో. మనోవీణపై పలికెను శివబాబా స్మృతి గీతం. ఆత్మజ్యోతిలో వెలిగెను పరమాత్మ ప్రేమ దీపం. నీ తలపుల పవనంలో తేలియాడే హృదయం, నీ దరి చేరాలని తపించెను నా జీవం. సంగమయుగపు శుభవేళలో నీవే మాకు ఆధారం, పవిత్రతకు ప్రతిరూపంగా మమ్మల్ని మార్చే శక్తి నీ ప్రేమ సారం. ఈ పాత ప్రపంచపు మాయ వీడి నీతోనే మా పయనం, పరమధామమే మన ఇల్లు అని తెలిపింది నీ అమూల్య జ్ఞానం. మనోవీణపై పలికెను శివబాబా స్మృతి గీతం. ఆత్మజ్యోతిలో వెలిగెను పరమాత్మ ప్రేమ దీపం. నీ తలపుల పవనంలో తేలియాడే హృదయం, నీ దరి చేరాలని తపించెను నా జీవం. మనోవీణపై పలికెను శివబాబా స్మృతి గీతం. ఆత్మజ్యోతిలో వెలిగెను పరమాత్మ ప్రేమ దీపం. నీ తలపుల పవనంలో తేలియాడే హృదయం, నీ దరి చేరాలని తపించెను నా జీవం. మనోవీణపై పలికెను శివబాబా స్మృతి గీతం. ఆత్మజ్యోతిలో వెలిగెను పరమాత్మ ప్రేమ దీపం. నీ తలపుల పవనంలో తేలియాడే హృదయం, నీ దరి చేరాలని తపించెను నా జీవం. ఓం శాంతి. మురళీ రివైజ్ డేట్ 18/3/2008. కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసుకొని మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి. అందరికీ తండ్రి సాంగత్యమనే రంగుని అంటించి సమానంగా అయ్యే హోలీని జరుపుకోండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా నలువైపులా ఉన్న ఖజానాలతో సంపన్నులైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఖజానాలో
ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి అది చూసి హర్షితమవుతున్నారు. ఖజానాలైతే అందరికీ ఒకే సమయంలో ఒకే విధంగా లభించాయి. అయినప్పటికీ పిల్లలందరి జమా ఖాతా వేరువేరుగా ఉంది. సమయానుసారంగా బాప్ దాదా పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నంగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఖజానాలు ఇప్పటి ఒక్క జన్మకే కాదు, అవినాశి ఖజానాలు అనేక జన్మల వరకు మీతో వస్తాయి. ఈ సమయంలోని ఖజానాల గురించి పిల్లలందరికీ తెలుసు. ఈ మాట చెప్పగానే బాప్ దాదా ఏ ఏ ఖజానాలు ఇచ్చారో అన్నీ అందరి ఎదురుగా వచ్చేసాయి. మీ ఎదురుగా లిస్ట్ ఎమర్జీ అయింది కదా. ఖజానాలైతే లభించాయి, కానీ వాటిని జమ చేసుకునే విధి ఏమిటో బాప్ దాదా ఇంతకుముందు కూడా తెలిపించారు. ఎవరెంత నిమిత్తంగా నిరహంకారిగా అవుతారో అంతగానే ఖజానాలు జమ అవుతాయి. కనుక నిమిత్తంగా మరియు నిర్మాణంగా అయ్యే విధి ద్వారా మా ఖాతాలో ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి చెక్ చేసుకోండి. ఎన్ని ఖజానాలు జమ అవుతాయో, ఎంత నిండుగా ఉంటాయో అంత నడవడిక ముఖం ద్వారా ఆ నిండుతనము ఆత్మీక నశ స్వతహాగానే కనిపిస్తుంది. వారి ముఖంపై సదా ఆత్మీక నశ లేక ఆత్మీక గర్వము మెరుస్తూ ఉంటుంది. అంతేకాక ఎంత ఆత్మీక గర్వం ఉంటుందో అంతే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఆత్మీక గర్వం అంటే ఆత్మీక నశ అనేది నిశ్చింత చక్రవర్తుల గుర్తు. కనుక నా నడవడిక మరియు ముఖంపై నిశ్చింత చక్రవర్తి యొక్క నిశ్చయం మరియు నశ ఉన్నదా స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. దర్పణం అయితే అందరికీ లభించింది కదా. కనుక హృదయం అనే దర్పణంలో మీ ముఖాన్ని చెక్ చేసుకోండి. ఏ ప్రకారమైన చింత లేదు కదా. ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇదైతే జరగదు కదా, ఇలాంటి సంకల్పాలు ఏవి ఉండిపోలేదు కదా. నిశ్చింత చక్రవర్తుల సంకల్పం ఎలా ఉంటుందంటే ఏం జరుగుతూ ఉందో అది చాలా మంచిది, ఏం జరగబోతుందో అది ఇంకా మంచి కంటే మంచిదే జరుగుతుంది. దీనినే ఆత్మీక గర్వము అని అంటారు. ఆత్మీక గర్వము అంటే స్వమాన్ధారి ఆత్మ వినాశీ ధనం కలవారు ఎంత సంపాదిస్తారో అంత సమయ ప్రమాణంగా చింతలో ఉంటారు. మీకు ఈశ్వరీయ ఖజానాల గురించి చింత ఉందా? నిశ్చింతగా ఉన్నారు కదా. ఎందుకంటే ఎవరైతే ఖజానాలకు మాలిక్గా అయ్యి పరమాత్మ బాలకులుగా ఉంటారో వారు సదా స్వప్నంలో కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఎందుకంటే ఈశ్వరీయ ఖజానాలు ఈ ఒక్క జన్మలో ఏమిటి, అనేక జన్మలు తోడుగా ఉన్నాయి మరియు ఉంటాయి. నిశ్చయం వారికి ఉంటుంది. కాబట్టి వారు నిశ్చయ బుద్ధిగా నిశ్చింతులుగా ఉంటారు. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల జమా ఖాతాను చూశారు. విశేషంగా 3 ప్రకారాల ఖాతాలను జమ చేసుకున్నారు మరియు చేసుకోగలరని ఇంతకుముందు కూడా వినిపించాము. పురుషార్థం అనుసారంగా ఖజానాలను జమ చేసుకోవటం ఇది మొదటి ఖాతా, ఆశీర్వాదాల ఖాతా. ఈశ్వరీయ ఖాతాను జమ చేసుకునేందుకు సాధనం సదా సంబంధ సంపర్కము, సేవలో ఉంటూ సంకల్పము, మాట మరియు కర్మ మూడింటిలో
స్వయం కూడా స్వయంతో సంతుష్టంగా ఉండాలి, మరియు ఇతరులందరూ కూడా సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత అనేది ఆశీర్వాదాల ఖాతాను పెంచుతుంది. పుణ్యఖాతాను జమ చేసుకునేందుకు సాధనం ఏ సేవ చేసినా మనస్సు ద్వారా కానీ, వాచా ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా సదా నిస్వార్థము మరియు బేహద్దు వృత్తి భావము మరియు భావన ద్వారా సేవ చేయాలి. దీని ద్వారా పుణ్యఖాత స్వతహాగానే జమ అవుతుంది. కనుక చెక్ చేసుకోవడం వస్తుంది కదా? వస్తుందా? ఎవరికి రాదో వారు చేతులెత్తండి. ఎవరూ ఎత్తలేదు కనుక అందరికీ వస్తుంది. మరి చెక్ చేసుకున్నారా? సొంత పురుషార్థము ఖాతా, ఆశీర్వాదాల ఖాతా, పుణ్యఖాతా, 3 ఖాతాలు ఎంత శాతంలో జమ అయ్యాయి? చెక్ చేసుకున్నారా? ఎవరు చెక్ చేసుకుంటారో వారు చేతులెత్తండి. చెక్ చేసుకుంటారా? మొదటి వరుసలోని వారు చెక్ చేసుకోరా? ఏమంటారు? చేసుకుంటారు కదా? ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క సమీపత తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉందని బాప్దాదా వినిపించేశారు, సూచన కూడా ఇచ్చేశారు. కాబట్టి మీ చెకింగ్ను పదే పదే చేసుకోవాలి. ఎందుకంటే బాప్దాదా ప్రతి బిడ్డను రాజా బిడ్డగా, రాజయోగి నుండి రాజా బిడ్డగా చూడాలి అనుకుంటారు. ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ ఆత్మీక నశ పరమాత్మ తండ్రికి ఉంది. పరమాత్మ పిల్లలు స్వరాధ్య అధికారుల నుండి విశ్వరాధ్య అధికారులు. ఖజానాలైతే బాప్దాదా ద్వారా లభిస్తూనే ఉంటాయి. ఈ ఖజానాలను జమ చేసుకునే సహజమైన విధి అనండి, లేక తాళము చెవి అనండి, అది ఏదో మీకు తెలుసు కదా. జమ చేసుకునే తాళం చెవి ఏది తెలుసా? 3 బిందువులు. అందరి వద్ద ఈ తాళం చెవి 3 బిందువులు పెట్టండి. ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. మాటలకు తాళం చెవిని ఉపయోగించటం వస్తుంది కదా. తాళం చెవిని సంభాళించడంలో తెలివైన వారిగా ఉంటారు కదా. 3 బిందువుల తాళం చెవిని జాగ్రత్తగా పెట్టుకున్నారా? ఉపయోగించారా? మాటలు చెప్పండి. తాళం చెవి ఉన్నది కదా. ఎవరి వద్ద ఉందో వారు చేతులు ఎత్తండి. మాటలు చేతులు ఎత్తండి. తాళం చెవి దొంగలింపబడటం లేదు కదా. మామూలుగా కూడా ఇంట్లో ప్రతి వస్తువు యొక్క తాళం చెవిని సంభాళించటం మాటలకి వస్తుంది. తాళం చెవి సదా మీతో పాటు ఉన్నది కదా. వర్తమాన సమయానుసారం బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తున్నందున బాబా పిల్లలందరి లోపల నుండి, సంకల్పం నుండి, మాటల నుండి, ప్రాక్టికల్ కర్మల నుండి ఒక మాట యొక్క పరివర్తనను చూడాలని అనుకుంటూ ఉన్నారు. ధైర్యం ఉందా? ఒకే మాటను బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరిలో పరివర్తన చేయించాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ ఒక్క మాటయే పదే పదే తీవ్ర పురుషార్థుల నుండి సోమరి పురుషార్థులుగా చేసేస్తుంది. కాబట్టి ఇప్పటి సమయానుసారం ఎలాంటి పురుషార్థం ఉండాలి? తీవ్ర పురుషార్థం ఉండాలి. మేము తీవ్ర పురుషార్థుల వరుసలలోకి రావాలి అని అందరూ కోరుకుంటారు కదా.
కానీ ఒక మాట సోమరిగా చేసేస్తుంది. అది ఏదో తెలుసా? పరివర్తన చేసుకునేందుకు తయారుగా ఉన్నారా? చేతులెత్తండి. తయారేనా? చూడండి, మీ ఫోటో టీవీలో వస్తుంది. తయారుగా ఉన్నారు కదా? శుభాకాంక్షలు. తీవ్ర పురుషార్థం ద్వారా పరివర్తన చేసుకోవాలి. అంతేకాని చేస్తాము చూస్తాము అని అయితే అనరు కదా. ఈ ఒక్క మాట ఏదో తెలిసిపోయే ఉంటుంది. ఎందుకంటే అందరూ తెలివైన వారు. ఆ ఒక్క మాట ఏమిటంటే కారణం అనే మాటను పరివర్తన చేసుకొని నివారణ అనే మాటను ఎదురుగా తీసుకురండి. కారణం ఎదురుగా రావడం ద్వారా లేక కారణాన్ని ఆలోచించడం ద్వారా నివారణ జరగదు. బాప్దాదా సంకల్పం వరకు, కేవలం మాటల వరకే కాదు, సంకల్పం వరకు కూడా ఈ కారణం అనే మాటను నివారణలోకి పరివర్తన చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కారణాలు రకరకాలుగా ఉంటాయి. అంతేకాక కారణాన్ని ఆలోచించడం, మాట్లాడటం, కర్మలోకి రావటం అనేది తీవ్ర పురుషార్థంలో బంధనంగా అయిపోతుంది. ఎందుకంటే మేమందరం కూడా తండ్రి యొక్క విశ్వ పరివర్తన కార్యంలో సహచరులము అని మీ అందరూ స్నేహపూర్వకంగా బాప్ దాదాతో ప్రతిజ్ఞ చేశారు. మీ అందరూ తండ్రికి సహచరులుగా ఒంటరి చెయ్యరు. పిల్లలను తోడుగా తీసుకువస్తారు. విశ్వ పరివర్తన కార్యంలో మీ కార్యం ఏమిటి? సర్వాత్మల కారణాలను కూడా నివారణ చేయడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది దుఃఖి, అశాంతిగా ఉన్న కారణంగా ముక్తిని కోరుకుంటూ ఉన్నారు. దుఃఖము, అశాంతి నుండి, సర్వబంధనాల నుండి ముక్తిని కోరుకుంటూ ఉన్నారు. మరి ముక్తిదాతలు ఎవరు? తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా ముక్తిదాతలే. మీ జడ చిత్రాల నుండి నేటి వరకు ఏం వేడుకుంటూ ఉన్నారు? ఇప్పుడు దుఃఖము, అశాంతి పెరగడాన్ని చూసి ఎక్కువ మంది ఆత్మలు ముక్తిదాత ఆత్మలైన మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మనస్సులో దుఃఖీలుగా అయ్యి ముక్తిదాత ముక్తినివ్వండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఆత్మల దుఃఖము, అశాంతితో కూడిన పిలుపులు వినిపించడం లేదా? ముక్తిదాతలుగా అయ్యి మొదట ఈ కారణం అనే మాటకు ముక్తి ఇవ్వండి. అప్పుడు స్వతహాగానే ముక్తినివ్వమని ధ్వని మీ చెవులలో మారుమోగుతుంది. మొదట మీరు ముక్తులుగా అయితే ఇతరులను కూడా ముక్తులుగా చేయగలరు. రోజు రోజుకి మీ ఎదుట ముక్తిదాత ముక్తి ఇవ్వండి అనే క్యూ రానున్నది. ఇప్పటి వరకు మీ పురుషార్థంలో భిన్న భిన్న కారణాలు అనే మాట వలన ముక్తి ద్వారం మూసి ఉన్నది. బాప్ దాదా ఈరోజు ముక్తినివ్వమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీనితో పాటు ఇంకా ఇతర బలహీన మాటలు కూడా వస్తాయి. కారణం అనే మాట విశేషమైనది. అందులో ఇతర బలహీనతలు కూడా ఉంటాయి. ఇలా, అలా, ఎలా, ఇవన్నీ దానికి తోడుగా వచ్చే మాటలు. ముక్తి ద్వారం మూసి ఉండటానికి కారణం ఇవే. ఈరోజు అందరూ హోలీ జరుపుకుంటున్నారు. పరుగు పరుగున వచ్చారు. స్నేహం అనే విమానం ఎక్కి వచ్చారు. అందరికీ తండ్రిపై స్నేహం ఉన్నది. బాప్ దాదా దృశ్యం చూస్తూ ఉన్నారు. క్లాసుకు వచ్చేటప్పుడు, ఇతర ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పుడు కూడా చక్రాల కుర్చీలో కూర్చొని వచ్చేస్తారు. కారణం ఏమిటి? పరమాత్మ పైన ప్రేమ అని అంటారు. బాప్ దాదా కూడా ఇటువంటి ధైర్యవంతులు
హృదయపూర్వక స్నేహి పిల్లలకు విశేషంగా హృదయపూర్వక ప్రేమను ఇస్తూ ఉన్నారు. ధైర్యం ఉంచి వచ్చారు. తండ్రి మరియు పరివారం యొక్క సహయోగం ఉండనే ఉంది. అందరికీ స్థానం మంచిగా లభించింది కదా. ఈరోజు హోలీ జరుపుకునేందుకు వచ్చారు. హోలీ అంటే గడిచిపోయిందేదో గడిచిపోయింది, గతం గతః. కనుక ఈరోజు బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఏ కారణంతో ఒకవేళ ఏదైనా బలహీనత మిగిలిపోయి ఉంటే ఈ క్షణమే గడిచిపోయిన దానిని గతింపచేసి మీ చిత్రాన్ని స్మృతిలోకి తీసుకొచ్చేయండి. బాప్దాదా ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరి ఏ చిత్రాన్ని ఎదురుగా చూస్తూ ఉన్నారో తెలుసా? శ్రేష్ఠ సంకల్పం అనే కలం ద్వారా మీ చిత్రాన్ని ఇప్పుడిప్పుడే ఎదురుగా తెచ్చుకోండి. అందరూ మనస్సు డ్రిల్ చేయండి. కర్మేంద్రియాల డ్రిల్ కాదు, మనసా డ్రిల్ చేసేందుకు రెడీగా ఉన్నారు కదా. తల ఊపండి. అన్నిటికంటే శ్రేష్టమైన చిత్రము కిరీటము, సింహాసనము, తిలక్ దారి ఉన్న చిత్రము. మీ అందరూ బాప్దాదా హృదయ సింహాసనాధికారులు. ఈ సింహాసనం మరెక్కడా లభించదు. కాబట్టి మొదట ఈ చిత్రాన్ని గీయండి. నేను విశేషమైన ఆత్మను, స్వమాన్ధారి ఆత్మను, బాప్దాదా యొక్క మొదటి రచనను, బాప్దాదా హృదయ సింహాసనాధికారిని, పరమాత్మ రచన అయిన నేను ఈ వృక్షం యొక్క వేర్లలో కూర్చున్న పూర్వజ్ మరియు పూజ్య ఆత్మను, స్మృతి యొక్క తిలకముతో సదా నిశ్చింత చక్రవర్తిని, చింతలనే బరువుని బాప్దాదాకు అర్పించి డబల్ కిరీటధారిని. కాబట్టి నేను పరమాత్మకు ప్రియమైన చిత్రాన్ని, ఈ చిత్రాన్ని గీసుకున్నారా? ఈ డబల్ లైట్ కిరీటాన్ని నడుస్తూ తిరుగుతూ సదా ధారణ చేయవచ్చు. ఎప్పుడూ మీ స్వమానాన్ని గుర్తు చేసుకున్న ఈ చిత్రాన్ని దృఢ సంకల్పం ద్వారా ఎదురుగా తెచ్చుకోండి. పదే పదే ఒకే మాట ఈ స్మృతిలో ఉండడం అభ్యాసం చేయండి. నేను ఎవరు? ఈ స్వమానాల లిస్టు సదా బుద్ధిలో మననం చేస్తూ ఉండండి. నేను ఎవరు అనే లిస్టు తీయండి. దృఢ సంకల్పం చేయడం వస్తుందా? దృఢత ఉన్నట్లయితే సఫలత తాళం చెవి మీకు ప్రాప్తి అవుతుంది. మీ పని తండ్రి మెడలో హారంగా అవ్వటం, మాయతో ఓడిపోవటం కాదు. కాబట్టి అందరూ ఇప్పుడు నేను సదా తండ్రి మెడలో విజయమాలను సంకల్పం చేయండి. బాబా కంఠహారము అంటే విజయహారం అయ్యేదన్నమాట. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్ఠ విశేష పవిత్ర ఉన్నతమైన ఆత్మలకు సదా స్వయాన్ని తండ్రి సమానం, సర్వశక్తులతో సంపన్నంగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసేవారు, సదా ప్రతి బలహీనత నుండి ముక్తులుగా అయ్యి ఇతర ఆత్మలకు కూడా ముక్తినిప్పించే ముక్తిదాతలైన పిల్లలకు సదా స్వమానమనే సీటుపై సెట్ అయి ఉండేవారికి, సదా అమరభవ అనే వరదానం యొక్క అనుభవ స్వరూపులుగా ఉండేవారికి, నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలకు, ఎదురుగా కూర్చున్నవారు కానీ దూరంగా కూర్చొని ఉన్న స్నేహంలో ఇమిడిపోయే పిల్లలకు, ప్రియస్మృతులు మరియు ఉమంగ ఉత్సాహాల గురించి, పురుషార్థం గురించిన సమాచారాన్ని ఇచ్చే పిల్లలు బాప్దాదా యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు స్వీకరించండి. రాజయోగుల నుండి రాజ్యాధికారులుగా అయ్యే పిల్లలకు నమస్తే. వరదానము: సర్వశక్తివంతుని సత్తా ఆధారంతో ఆత్మలను సంపన్నంగా చేసే పుణ్యాత్మ భవ.
దానపుణ్యాల సత్తా కలిగిన రాజులలో సత్తా యొక్క పూర్తి శక్తి ఉంది. ఆ శక్తి ఆధారంతో వారు ఎవరినైనా ఎలాగైనా చేయగలిగేవారు. అదేవిధంగా మహాదాని ఆత్మలైన మీకు డైరెక్ట్ తండ్రి ద్వారా ప్రకృతి జీత్ మాయా జీత్గా అయ్యే విశేషమైన శక్తి లభించింది. మీరు మీ శుద్ధ సంకల్పాల ఆధారంతో ఏ ఆత్మ సంబంధమైన తండ్రితో జోడింప చేసేవారిని సంపన్నంగా చేయగలరు. కేవలం ఈ సత్తాను యథార్థ రీతిగా ఉపయోగించండి. స్లోగన్: ఎప్పుడైతే మీరు సంపూర్ణత యొక్క అభినందనలను జరుపుకుంటారో అప్పుడు సమయము, ప్రకృతి మరియు మాయ వీడ్కోలు తీసుకుంటాయి. ఎప్పుడు అవ్యక్త సూచన మనస్సు, బుద్ధి కర్మలో బిజీగా ఉంటాయో ఆ సమయంలో వాటికి ఫుల్ స్టాప్ అనే డైరెక్షన్ ఇవ్వండి. కర్మ యొక్క సంకల్పాలు స్టాప్ అయిపోవాలి. ఈ అభ్యాసాన్ని 1 సెకండ్ కోసమైనా చేయండి, కానీ ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. ఎందుకంటే అంతిమ సర్టిఫికేట్ అనేది 1 సెకండులో ఫుల్ స్టాప్ పెట్టే దానిని బట్టే లభిస్తుంది. సెకండులో విస్తారాన్ని ఇముడ్చుకోండి, సారస్వరూపంగా అయిపోండి. ఈ అభ్యాసమే కర్మాతీతగా తయారు చేస్తుంది. అచ్చా, ఓం శాంతి. వారి బలిహారమయ్యే ఖజానాలన్నీ అందించే వారి బలిహారమయ్యే ఖజానాలన్నీ అందించే శ్రేష్ఠ స్వమానాలతో మేల్కొలిపే బాబాకే రాజా పిల్లలమే. బాబా నా వారి బలిహారమయ్యే ఖజానాలన్నీ అందించే బాబాతో ఖజానాలెన్నో ఒకే సమానం లభించే. బాబాతో ఖజానాలెన్నో ఒకే సమానం లభించే. నిమిత్త నిర్మాణ భావనతోనే ఖజానాలన్నీ మన సొంతమే. ఆత్మీయ నశా నిశ్చయంతో భాగ్య సితారయే మెరిసేలే. శ్రేష్ఠ స్వమానాలతో మేల్కొలిపే బాబాకే రాజా పిల్లలమే. బాబా నా వారి బలిహారమయ్యే ఖజానాలన్నీ అందించే. శ్రేష్ఠ పురుషార్థంతో ప్రాలబ్ధమి పొందే లభించదేవనలే సంతుష్టతతోనే. శ్రేష్ఠ పురుషార్థం
పురుషార్థంతో ప్రాలబ్ధమి పొందే లభించదేవనలే సంతుష్టతతోనే నిస్వార్థ సేవతో పుణ్యం సంపాదించే జమా ఖాతా సంపన్నమే ఖజానాల వృద్ధికే విధియే ఇదే 3 బిందువులనే ధారణ చేసే శ్రేష్ఠ స్వమానాలతో మేల్కొలిపే బాబాకి రాజా పిల్లలమే బాబా నా వారి బలిహారమయ్యే ఖజానాలన్నీ అందించే కారణాన్ని నివారణ చేసి నిర్వాణ ధామ ద్వారం తెరిచే కారణాన్ని నివారణ చేసి నిర్వాణ ధామ ద్వారం తెరిచే దుఃఖీ అశాంతి ఆత్మలందరికీ అందించాలి సుఖ శాంతులనే పరమాత్మ సాంగత్య రంగులోనే గడిచిన విషయాలకే బిందువు నుంచే శ్రేష్ఠ స్వమానాలతో మేల్కొలిపే బాబాకి రాజా పిల్లలమే బాబా నా వారి బలిహారమయ్యే ఖజానా